రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటివరకు 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా 5 చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 8 మంది విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి 5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 15 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరి చికిత్స కోసం చెన్నై, ముంబైల నుంచి మందులు రప్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం కల్తీ పాల బాధితుల ఆరోగ్య పరిస్థితి ఏంటి? చందు, ఏదైతే కల్తీ పాలు వ్యవహారం రాజమండ్రిలో ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఇది ఈ కల్లోలో ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 6 ఇందులో మృత్యువాత పడ్డ పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి వరకు 5 చనిపోయినట్టు అధికారికంగా ప్రకటిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసినట్లయితే దాదాపు 15 మంది, అంటే 8 మంది పరిస్థితి క్రిటికల్గా ఉంది. మొత్తం 15 మంది 5 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 8 మందిలో కూడా 2 పూర్తి స్థాయిలో వెంటిలేటర్ మీద ఉన్నారు, 3 వెంటిలేటర్ కమ్ డయాలసిస్ మీద ఉన్నారు, 3 అయితే పూర్తిగా డయాలసిస్ మీద చికిత్స పొందుతున్నారు. మిగిలిన 7 కూడా పూర్తిగా ఐసీయూలోనే వైద్యం కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించిన టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు ఇంకా టెస్టులు రాలేదో, రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇక్కడ కాకినాడ జేఎన్టీయూకి అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఈ ల్యాబ్ టెస్టులు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ క్రిటికల్గా ఉన్న పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. అయితే 7 ఏదైతే ఉన్నారో 7 పరిస్థితి కొంచెం నయంగా ఉంది, పర్వాలేదని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో చూసినట్లయితే 15 మందిలో 8 మంది పురుషులు కాగా 7 మహిళలు. అయితే ఇందులో చూసినట్లయితే 2 ఏళ్ల బాలుడు అలాగే 3 ఏళ్ల బాలుడితో పాటు 5 నెలల పసికందు కూడా ఇందులో ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం 20 కేసులు ఈ కల్తీ పాలు దాంట్లో ఇప్పటి వరకు 20 మంది హాస్పిటల్ అడ్మిట్ అవడం, అందులో 6 చనిపోయినట్టుగా అధికార యంత్రాంగం చెబుతుంది. అయితే చనిపోయిన వాళ్ళు 6గా ముందు నుంచి లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం దీనికి సంబంధించి ఈ పాలు ఎక్కడ పాల కేంద్రాల్లోని ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే కొన్ని పాల కేంద్రాల్లో అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కూడా నిర్వహించి తనిఖీలు కూడా చేశారు. అయితే పర్టికులర్గా ఏదైతే కోరుకొండ మండలం నర్సాపురంలో వరలక్ష్మి డైరీ నుంచి ఈ పాల వ్యాపారి ఈ గణేష్ ఉన్నాడు. గణేష్ గత 10 ఏళ్ళుగా కూడా ఈ పాల వ్యాపారం చేస్తున్నాడు. శివరాత్రి రోజున ఈ కల్తీ పాలు, అంటే అందులో ఇథైలిన్ గ్లైకోల్ కలవడం వల్ల విషపూరితంగా ఒక క్యాన్ పాలు కలిసిపోవడం వల్ల ఆ విషపూరిత పాలు దాదాపు 102 కుటుంబాలకి వేసినట్టుగా నిర్ధారించారు. ఈ 102 కుటుంబాల్లోని 315 మందికి సంబంధించి రక్త నమూనాలు సేకరించారు. వారిలో రాత్రి చూసినట్లయితే 2కి మళ్ళీ ఆ లక్షణాలు ఉన్నాయని చేరడంతో మొత్తం ఇప్పుడు 15 మంది ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఉంది, వారికి వైద్యం అందుతుంది. అయితే ఇప్పటివరకు కూడా ఆందోళనకరమైన పరిస్థితులే ఈ క్రిటికల్గా ఉన్న వారి పరిస్థితిలో నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఇంకా వైద్య ఆరోగ్య శాఖ టీంలు ఇక్కడ సౌడేశ్వర నగర్, స్వరూప నగర్, దానవాయిపేట, లాలా చెరువు, ఈ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో ఇంకా సర్వే కొనసాగిస్తూనే ఉన్నాయి. మొత్తం ఈ పాలు ఈ ప్రాంతాల్లో కేవలం లాలా చెరువు, స్వరూప నగరు, సౌడేశ్వర నగరే కాకుండా ఇక్కడ దానవాయిపేట, రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ గణేష్ పాలు పోసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇతని మీద 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు, BNS 194 కింద సెక్షన్ కింద నమోదు చేసి నిన్న అరెస్ట్ చేసి రాత్రి రిమాండ్కి జైలుకి తరలించారు. అయితే ఇప్పుడు ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఆ విచారణలో చూసినట్లయితే గతంలో కూడా యూరియా, డిటర్జెంట్ లాంటివి కలిపి, అంటే ఒరిజినల్గా గేదెల దగ్గర ఒక 70 లీటర్ పాలు కనుక సేకరించినట్లయితే రైతుల దగ్గర ఇంకొక 30 నుంచి 40 లీటర్లు యూరియా, డిటర్జెంట్ అని కలిపి ఈ పాలు 110 లీటర్ల నుంచి 120 లీటర్ల దాకా చేసి అది కూలింగ్ చేసి, ఆ కూలింగ్ తర్వాత ఉదయం తీసుకొచ్చి ఇక్కడ పట్టణంలో ఈ ఖాతాదారులకి పాలు పోస్తూ ఉంటాడని చెప్పి విచారణ కూడా తేలింది. దీని నేపథ్యంలో అసలు ఈ పాలులో ఇదే విధంగా మిగిలిన పాల వ్యాపారులు కూడా చేస్తున్నారేమోనన్న అనుమానంతో ఇప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా దాడులు నిర్వహించి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దీన్ని తనిఖీలు చేస్తున్నారు. ఈ కల్తీ పాలు వల్ల ప్రజల ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం ఇప్పుడు ఈ ఏదైతే కూలింగ్ దీంట్లో మిషన్లో ప్రెషర్లో వాడే ఏదైతే ఇథైలిన్ గ్లైకోల్ కలవడంతో ఇది విషపూరితం అవడంతో కిడ్నీలు పాడై ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నెల
16వ తేదీ నుంచి అంటే శివరాత్రి మరుసటి రోజు నుంచి కూడా ఈ పరిస్థితి రాజమండ్రిలో ఇది ఏర్పడింది. అయితే 22వ తారీఖునే మొత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఆ మృతులు సంభవించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అంతా అప్రమత్తమైంది. ఈ కుటుంబాలందరికీ కూడా పూర్తి స్థాయి వైద్యం అందించడానికి ప్రభుత్వమే ఖర్చులు పెట్టుకుంటామని భరించింది, అది ప్రకటించింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే బాధిత కుటుంబాలు ఎవరైతే ఇప్పుడు చనిపోయినారో ఆ బాధిత కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. మరి కొంతమందికి అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వైద్యం మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైతే ఇప్పుడు చెన్నై నుంచి ముంబై నుంచి కూడా మెడిసిన్ తెప్పించారు. అలాగే అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా మరి కొంతమంది డాక్టర్లు రప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు మంత్రి లోకేష్ కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కానీ ఇక్కడ బాధిత కుటుంబాలని పరామర్శిస్తారని చెప్పేసి భావించారు. అయితే ఇంతవరకు కూడా ఈరోజు కేవలం జిల్లా అధికార యంత్రాంగమే మానిటరింగ్ చేస్తూ ఉంది. దీని మీద ఈ కల్తీ పాలు విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కింద మారింది. మొత్తం ఈ మృతులు ఇక్కడితో ఆగుతాయా ఇంకా పెరుగుతాయి అనేది ఇంకా అనుమానంగానే ఉంది. ఆందోళనకరంగా ఉన్న వారి పరిస్థితి ఇంకా కోలుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.